సాగడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు పేరు పేరున మీకు ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఆశలు లేనటువంటి పెద్దలు, గౌరవనీయులు, సాంస్కృతిక శాఖ మాత్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. మనందరి సాంస్కృతిక సారథి, చైర్మన్గా ఎన్నికైన మన ఆడబిడ్డ, వాటకు ప్రపంచానికి పట్టం కట్టిన నా పెద్దన్న, తూటాలు విన్న ముఖలో దాచుకొని ఈ భూమి మీద నడిచినటువంటి మహానుభావుడు గద్దరన్న వారసత్వం వెన్నెలకకు ఉద్యమ వందనాలు గట్టిగా చప్పట్లతో. తెలంగాణ ఉద్యమ సేనాధిపతిగా, రథసారథిగా, చైర్మన్గా నడిచిన పెద్దలు పూజలు కోదండరామ్ సార్, శాసనమండలి సభ్యులు గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు. 94లో అంతకంటే ముందే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడంలో గద్దరన్నతో పాటు తెలుగు నేల మీద ఆ పోరాట విత్తనాలు నాటిన పెద్దలు పాశం యాదగిరి గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు. తెలంగాణ ఉద్యమ గానాన్ని భుజానికెత్తుకొని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని తెలుగు నేల మీద ఉత్తర తెలంగాణ గోదావరి లోయ ప్రాంతాల్లో పోరాటాలు చేసి నడిపించినటువంటి జనం పాట జంగు సైరమిదిన నా జయరాజన్న గట్టిగా చప్పట్లతో వందనాలు. అనేక మంది వేడుకున్నటువంటి కిన్నెర మొగలయ్య కాంచ్ పద్మశ్రీ అవార్డులు అందుకున్నటువంటి పెద్దలకు, సాంస్కృతిక పాటలు భుజానేసుకుంటున్నటువంటి వాళ్లకు, ఈ వేదిక మీద అవసరమైనటువంటి నా సోదరులు, తెలంగాణ కోసం ఆడి పాడినటువంటి నేర్నాల కిషోరన్న గారికి, దర్వు అంజన్న గారికి, రగ్గారికి, వేదిక మీద ఆశమైనటువంటి పెద్దలకు, మా ఆడబిడ్డ భారతకు గారికి గట్టిగా చప్పట్లతో ఉద్యమ వందనాలు చెప్పుదాం. వేదికకు ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం వందనాలు చెప్పుదాం. మా మామిడి హరికృష్ణలతో సహా ప్రియమైన మిత్రులారా, ఇక్కడ వెన్నెలక్క నైట్ కాల్ చేసి అన్న కార్యక్రమం ఉంటుంది మీరందరూ రావాలని చెప్పినప్పుడు ఎస్ మా బాధ్యత, తప్పకుండా మేము వస్తామక్క, మంత్రి గారు వస్తుందన్నప్పుడు మేము వస్తామని చెప్పారు. వచ్చినటువంటి ఉద్దేశం తెలంగాణలో 2 నెలలు 3 నెలలు కూడా సాంస్కృతిక సారే ఉద్యోగంలో నేను లేను. ఒక 3 నెలలు 4 నెలలు అట్లా కొనసాగాం. అక్కడ వాతావరణంలో చూసిన తర్వాత ఎవడి పాలైందో తెలంగాణ అనే పాటతో బయటకు వచ్చాను. ఆ రోజు ఇప్పటివరకు సారథి ఆఫీస్లో వెన్నెలక్క మొన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు పోయాను ఆఫీస్లో. నేను మళ్ళీ ఈరోజు ప్రజాపాలనకు ఆర్ట్ఫుల్గా నా మద్దతు, ప్రజాపాలనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం, గౌరవ మంత్రి గారి పట్ల ఉన్నటువంటి గౌరవం, సారథికి చైర్మన్గా సాక్షాత్తు గద్దరన్నే ఉన్నట్టుగా వెన్నెలక్కను పెట్టడం, ఇవన్నీ మేము జైలు అనుభవించాం, మేము పోరాటాలు చేశాం, మా జీవితమే ఎక్కడ రాలిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ కోసమే పాడతామని చెప్పి తిరిగినటువంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక మంది కళాకారులను గుర్తించబడలేదు. ఆ గుర్తించబడిన రోజే మేము ఆవేదన వ్యక్తం చేశాం. అందరికి న్యాయం జరగని ఇలాంటి ఉద్యోగాలు మాకెందుకని చెప్పి నేను బయటకు వెళ్ళాను, నేర్నాల కిషోరన్న కూడా బయటకు వెళ్ళాను, చాలా మంది దాంట్లో కొంచెం బయటకు వెళ్ళాం. ఈరోజు ఉన్నటువంటి కళాకారులకు ఖచ్చితంగా ప్రజాపాలనలో న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసం ఎప్పుడు వచ్చిందంటే నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అనేటువంటి ఒక అవార్డును గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు ఎస్ కళాకారులకు పెద్దపీట వేస్తుంది. కేసీఆర్ ఏదైతే విస్మరించాడో, ఏ ప్రగతి భవన్ ముందైతే గద్దరన్న నడి ఎండలో కూర్చోబెట్టినటువంటి పాలకులు ఇవాళ అదే ప్రగతి భవనం గోడలు బద్దలు కొట్టి కంచెలు పెట్టి ప్రజలు రావడానికి స్వాగతం పలికారో ప్రజాపాలనకు మనం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ప్రియమైన మిత్రులారా, పాట చావదు, మాట చావదు, ఆట చావదు, ఉద్యమాలు చావై, ప్రశ్నించే గొంతులు ఉంటాయి సమాజంలో ఎప్పటికీ. కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఉండేదే కళాకారులుగా మనం. ఇవాళ మనం ఒక పాట రాసి ప్రజల్లోకి వెళితే ఎవడి పాలైందిరా అని రాస్తే కేసీఆర్ గద్ద దిగినటువంటి హిస్టరీ మనం మర్చిపోవద్దు. ఇవాళ ప్రజాపాలన చేసే మంచిని కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రుడు అంజన్న మాట్లాడినట్టు, రఘు మాట్లాడినట్టు, కిషోరన్న మాట్లాడబోయే ముందు ఇంకా అనేక మంది చెప్పేటువంటి విషయం ఒకటే, గౌరవనీయ పెద్దలు మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, కళాకారులు వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, ఏ పదవులు అనుభవించలే, పొట్ట కూటికి లేకుండా కడుపాకలితో కడుపు కట్టుకొని ఊళ్ళు తిరిగి రాత్రి మగుళ్ళు ఒక పాట బాధ చాలని బతుకుని వీళ్ళకు ఆత్మగౌరవం కావాలి,
వీళ్లకు సరైనటువంటి వేతనాలు రావాలి, వీళ్ళ జీవితాలు మారితే ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటారనే విషయాన్ని మీకు రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను సార్. ప్రజాపాలన యొక్క విధి విధానాలు ప్రజలకు తీసుకుపోయే కాడ కళాకారులుగా ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉంది సార్. వాళ్ళు మంత్రి పదవిలో, ఎమ్మెల్సీలో, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఏమీ అడగట్లేరు. మాకు నెలవారీగా వేతనాలు ఇచ్చి మమ్మల్ని కళాకారులుగా గౌరవిస్తే చాలనేటువంటి గౌరవంతో కళాకారులందరూ ఉన్నారు సార్. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. సార్ ఇంకొక మాట, ఇక్కడ 700, 600 అనేటువంటి లెక్కగా సార్ సుమారుగా ఇప్పుడు మళ్ళీ మనం కొత్త లిస్టు పెట్టలేము. కొత్త గవర్నమెంట్, మన గవర్నమెంట్ మళ్ళీ వచ్చినా సార్ మళ్ళా కళాకారులు అని చెప్పి మేము మళ్ళీ మాటి మీ దృష్టికి తీసుకురాలేము సార్. ఈ ఆలోచించేటప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకొని, ఒక బలమైన ఎవరికైతే అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరిగిన కానీ ఇప్పటివరకు సాంస్కృతిక రంగంలో పాటను నమ్ముకొని బతికేటువంటి కళాకారులు ఎవరుండో అందరం కూర్చొని ఐడెంటిఫై చేద్దాం. సుమారుగా కనీసం ఒక 2000 మందికి తగ్గకుండా ఇవ్వాలనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. దాన్ని మీరు ఆలోచిస్తారని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 500 అడుకొని, 200 అడుకొని, 300 కాదు సార్. వాళ్ళు ఇవ్వడమే తప్పుగా ఇచ్చారు, వాళ్ళు ఇవ్వడమే రాంగ్ ఇచ్చారు కనుక పెద్ద మనసుతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మరి చైర్మన్ గారు వెళ్ళలేక అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే ఈసారి ఈ సాంస్కృతిక సారథిలో మాకు ఉద్యోగాలు కావాలని ఎప్పుడు సోమనుగా నేను అడుగుతలేదు సార్. నేను మీ తరఫున మీ పక్క నిలబడే ప్రజాపాలన గురించి నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ కళాకారులు ఉద్యోగాల మీద ఆధారపడ్డ కళాకారులు ఖచ్చితంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. దాన్ని మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెద్దలు జయరాజన్ గారు కానీ, కిషోరన్న కానీ, ధర్మంజన్న కానీ, రవి కానీ, తర్వాత అమోజ్ వెంకన్న కానీ అనేక మంది ఈ కళాకారుల ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగుల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకున్నారంటే అది శాశ్వత పరిష్కారంగా ఉండాలి సార్. రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లతో మరి మంత్రి గారికి ఉద్యమం